అందరికీ నమస్కారం అండి. వినిపిస్తుందండి అందరికీ క్లియర్గా? సార్, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మై వర్డ్స్? వినిపిస్తుందండి. బాగుంది. ఓకే. నమస్తే వినిపిస్తుంది సార్. మాస్టర్. నమస్తే ఓకే. అండి. సో గత కొద్ది వారాలుగా సుమారు 7 వారాలు అవుతుందేమో పార్టిసిపేట్ చేయలేకపోయాం నేను. బికాస్ కొన్నిసార్లు స్టేషన్లో లేకపోవడం కారణం. అంటే ఈరోజు కూడా బాడీ కొంచెము అనుమతించలేదు. అయినప్పటికీ మీతో సంభాషిద్దామనే అభిలాష ఉంది. కాబట్టి నేను మీ ముందుకు రాగలిగాను. సో ఈరోజు సెప్టెంబర్ 8, 2024 సంవత్సరం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. అయితే ప్రారంభించే ముందు ఒక విన్నపం. మనం ఎన్నో విషయాలు, ఎన్నో టాపిక్స్ చాలా వారాలుగా, చాలా నెలలుగా ప్రస్తావిస్తూ వచ్చాము. అయితే ప్రతిసారి చేసిన ఏదైనా అది కొత్తదిగానే ఉంటుంది. అదే కృష్ణజీ ప్రబోధలోని ఒక వినూత్నత్వం, ఎప్పటికీ పాతది కాని వినూత్నత్వం ఇది. సో ఈరోజు కూడా మనము అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ మనసుకి అది సాధ్యమవుతుంది అనే విషయం ప్రస్తావించబోతున్నాం. ఎందుకంటే మనసును గురించి సరైన అవగాహన లేకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. జీవితం యొక్క ప్రతి అంశం మనసుని ప్రభావితం చేస్తుంది. జీవించే విధానం అంతా ప్రభావితం చేస్తుంది. అసలు జీవితం అనేది దేనికి ముఖ్యంగా మనం ప్రాధాన్యత ఇస్తూ జీవిస్తున్నాము, దేనికి ఇవ్వలేకపోతున్నాము అనే అంశం మీద ఆధారపడి నిజంగా మన జీవితం యొక్క నడక నిర్ణయింపబడి ఉంటుంది. అంటే అది ఒక కన్ఫ్యూజన్లో నడాలి అంటే మనం దేని యందు శ్రద్ధ లేకపోవడం వల్ల కలుగుతుందా అది, లేదా దేని యందు శ్రద్ధ చూపించాలో దాని యందు శ్రద్ధ చూపించకుండా వేరే విషయాల యందు శ్రద్ధ కలిగి ఉండడం చేత జీవితం గందరగోళము అవుతుందా, జీవితం ఒక అనిశ్చిత స్థితిలో కొనసాగుతుందా, జీవితం సమస్యాత్మకంగా మారుతుందా, అసలు నిజంగా దేని యందు శ్రద్ధ అవసరం, శ్రద్ధ మనకు దేని యందు లేదు, దేని యందు ఉంది, ఏ శ్రద్ధ మనకు గందరగోళం ఇస్తుంది, ఏ శ్రద్ధ మనకు క్లారిటీ ఇస్తుంది, శ్రద్ధ యొక్క లక్షణం ఏంటి అని మనం నిజంగా చాలా ప్రశ్నలు అనుసంధానించుకోవాలి జీవితం వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇది పుట్టింది లగాయతూ మరణించే వరకు చేసే ఒక సుదీర్ఘ ప్రయాణం. సో ఈ ప్రయాణం గురించి పూర్తిగా తెలియకపోతే ఇందులో
శరీరం ఉంది, మనస్సు ఉంది, హృదయం ఉంది. సో ఆ మనోపోకడల గురించి మన జీవిత విషయాలు, మన మనసు జీవించే విధానం మన ఆలోచనల మీద ఆధారపడి ఉంది. సో ప్రతిదీ ఆలోచన లేకుండా మనిషి జీవించడం లేదు. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనలో గందరగోళం ఉన్నప్పుడు, ఆలోచనల్లో స్పష్టత లేనప్పుడు, ఆలోచనలో సరైన అవగాహన లేనప్పుడు జీవితం గందరగోళంగా మారి ఎన్నెన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఒక సమస్య పూరితమైనటువంటి ఒక మనస్సు తప్పకుండా శ్రద్ధావంతమైన మనస్సు కాదు. ఏ మనసులో అయితే శ్రద్ధ ఉందో ఆ మనసుకి లో నిజంగా సమస్య అనేది అంతమైన మనస్సు అని అర్థం అన్నమాట. అదే నిజంగా శ్రద్ధావంతమైన మనస్సు. ఆ సమస్యల్ని అర్థం చేసుకొని దానికి బయటపడేటువంటి మనస్సే నిజంగా శ్రద్ధావంతమైన మనస్సు. సో అదేంటో ఈరోజు మనం చూడవలసి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి అతను ఏ రంగంలో ఉన్నా, అతను సైంటిఫిక్ రంగంలో ఉన్నా, లేదా ఒక సామాన్యుడిగా ఉన్నా, ఒక నిరక్షర కుక్షిగా ఉన్నా, ఒక గొప్ప పండితుడిగా ఉన్నా, ఒక రాజకీయవేత్తగా ఉన్నా, ఒక మల్టీ బిలియనీర్గా ఉన్నా, ఒక పేదవాడిగా ఉన్నా, లేదా ఒక ఆధ్యాత్మిక జీవితం అనే జీవితాన్ని నడుపుతున్న ఒక వ్యక్తిగా ఉన్న, అనేక గ్రంథ పరిశీలన చేసి విజ్ఞానం సంపాదించిన వ్యక్తిగా ఉన్న, గొప్ప వక్త అయినా, లేదా ఒక ఆలోచన పరుడు కాకపోయినా అందరూ ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్నారు ప్రపంచంలో కాదా? సో అందరికీ ఏదో గందరగోళం ఉంది. అందరిలోనూ ఏదో లోపం ఉంది అనిపిస్తుంది. అందరిలోని ఏదో ఒక లోటు, అంటే ఒక రకమైన అసంతుష్టి, ఒక అసంతృప్తి జీవితంలో వెంటాడుతూనే ఉంది. జీవితంలో ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక విచారము, ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి కలుగుతూనే ఉంది. అది ఏంటి, ఎందుకు, ఏంటి అనే విషయము మనము లోపలికి వెళ్లకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ గుళ్ళు, గోపురాలు, మొక్కుబడులు, మత వ్యవహారాలు వీటిలోకి దిగిపోయి ఏదో రూపంలో ఒక ఎస్కేప్లో మనం జీవిస్తూ ఉన్నాం. సో రకరకాల ఎస్కేప్స్ అవి మనందరికీ తెలుసు. కాబట్టి అది లోతుగా అసలు జీవితం ఏంటి అనే ప్రశ్న చాలామందికి, తక్కువ మందికి కలుగుతుంది. వారు మాత్రమే లోపలికి వెళ్ళి జీవితాన్ని అన్వేషిస్తారు. మనసు జీవితంలో ఎలా ప్లే చేస్తుంది, జీవిత ప్రభావానికి, ఆ ఘటనలకి ఎలా ప్రభావితం అవుతుంది, మనసు యొక్క లక్షణం ఏంటి, మనసు ఆలోచించే విధానం ఏంటి, దాని స్వభావం ఏంటి, దాని యొక్క ఆ, నిర్మాణం ఏంటి, ఇలాంటి విషయాలను బహుకొద్ది మంది చాలా సీరియస్గా తీసుకొని లోపలికి వెళ్ళగలుగుతారు. సో ఇలాంటి ఒక మనస్సు ఏంటి అది? సో ఏ మనస్సు నిజంగా శ్రద్ధావంతమైన మనసు కాదు. ఇక్కడి నుంచి మనం బిగిన్ చేస్తాం అన్నమాట. అంటే ఈరోజు టాపిక్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ ఎ సీరియస్ మైండ్ అండ్ ఎర్నెస్ట్ మైండ్. అంటే ఒక శ్రద్ధావంతమైన మనస్సు యొక్క లక్షణం ఏమై ఉంటుంది అని. అయితే ఈ టాపిక్ అండర్టేక్ చేస్తున్న ముందు మీకు ఒక విన్నపం. దయచేసి టాపిక్కి సంబంధించి మాత్రమే కాన్వర్సేషన్ జరగాలి కొంతసేపటి వరకు. ఒక సమయం తర్వాత అప్పుడు ఆ, ప్రశ్నోత్తరాలు ఏవైనా దానికి సంబంధించి ఇతర విషయాల్లోనికి మనం వెళ్ళొచ్చు, తప్పలేదు. కానీ టాపిక్ మధ్యలో ఆ, ఏదో ఇంకొక విషయం తెచ్చి ప్రశ్నించినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఇది డీవియేట్ అవుతుంది. ధారాపాతంగా అది కొనసాగకపోవడం వల్ల చాలామందికి ఒక అవగాహన డిస్టార్షన్స్ వస్తున్నాయని కంప్లైంట్ వచ్చింది.
సో ఒకరు చెప్పున్నారనమాట. అందుకని దాన్ని మేము కన్సిడర్ చేస్తున్నాం. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సబ్జెక్టుకి కట్టుబడి కొద్దిసేపు కొనసాగిన తర్వాత అప్పుడు ఇంకా మాట్లాడవలసిన విషయం కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత, ఆ డిస్కషన్ అయిన తర్వాత, వారి అండర్స్టాండింగ్స్ పంచుకున్న తర్వాత అప్పుడు ఆ, ఏదైనా ఒక పర్సనల్ క్వశ్చన్ కానీ లేకపోతే వాళ్ళు మ్, గమనాలు లేకపోతే టీచింగ్స్లో అర్థం కాని విషయం ఏదైనా ఉంటే అది కానీ ఏదైనా ఇబ్బందిగా కలుగుతున్న అవగాహనలో ఇబ్బంది కలుగుతున్న విషయం కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ రిగార్డింగ్ దర్ లైఫ్ ఆర్ టీచింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దే ఆర్ ఫ్రీ టు క్వశ్చన్, దే ఆర్ ఫ్రీ టు inquire about that. Is everybody okay for that? మాట్లాడచ్చండి. మాట్లాడండి సార్. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత చూసాను మళ్ళీ మిమ్మల్ని. మిమ్మల్ని చూద్దామని నా కోరిక. మనసు హృదయం రెండు ఉన్నాయండి. మనసు అంటే ఇక్కడ ఆలోచనలు కోరికలతో ఉన్నదాన్ని మనసు అన్నాడు ఆయన. హృదయం అంటే ప్రేమ అన్నాడు. అందువల్ల మనసు పనిచేస్తున్నంత వరకు, అంటే డివిజన్ చేసినంత వరకు హృదయం పనిచేయలేదు. మనసు అనేది క్రియేటెడ్, మనం తయారు చేసిందే మనసు. అందువల్ల మనం తయారు చేయడం మనకి తెలిసిపోతుంది. గుడికి వెళ్ళవసరం లేదు, ఏ పుస్తకం చదవవసరం. అప్పుడు అది ఆగిపోతే ప్రేమ, కరుణ, దయ అన్నీ వచ్చేస్తాయి. ఆ మనసు ఒక అందుకుంది టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుని పని చేయడానికి, అంతేగాని ఆందోళన, ఆవేదన, అసంతృప్తి, అశాంతి క్రియేట్ చేయడానికి కాదు. అలా ఉన్నట్టయితే మనసు పాడు చేస్తుందండి హృదయాన్ని, ఉన్న హృదయాన్ని పాడు చేస్తుంది. అందువల్ల అది అర్థం చేసుకుని ఆగిపోతే హృదయం పనిచేస్తుంది, ప్రేమ ఉంటుందని నా ఉద్దేశం అండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. అయితే పొరపాటు క్షమించండి. అయ్యో పర్వాలేదు సార్. ఇందులో క్షమించేవారు క్షమింపబడేవారు ఎవరు లేరు. మన అండర్స్టాండింగ్ మాట్లాడుతుంది. అయితే నేను కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత కొంత ముందుకు వెళ్ళడానికి వీలవుతుందని అనుకుంటున్నాను. అందుకు దయచేసి కొద్ది నిమిషాలు నాకు అనుమతి ఇవ్వండి మాట్లాడడానికి. ఏది శ్రద్ధావంతమైన మనసు కాదు అనే విషయం మొట్టమొదట చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఏది శ్రద్ధో తెలుసుకోవాలంటే ఏది శ్రద్ధ కాదో తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే మనలో ఎక్కువ మంది దేని యందు ఎక్కువ కుతూహలం చూపిస్తున్నారు అనే విషయం మనం మన చుట్టూ ఉండేటువంటి మనుషులు, చుట్టూ ఉండే సమాజం, మన ఇంట్లోని బయట అంతా కూడా మనం గమనించినప్పుడు మనకి ఇది క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో దేని యందు కుతూహలం మనుషులకి ఎక్కువగా ఉందని. సపోజ్ ఇక్కడ 2 డివిజన్స్గా మనం ముందు తీసుకుంటే, సపోజ్ మనం బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, ధనవంతులు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించి ఇంకా మల్టీ బిలియనీర్ అవ్వాలి అని ఒకరితో కంపేర్ చేసుకొని ప్రపంచంలో అగ్రస్థానం, బిలియనీర్స్లో అగ్రస్థానం, 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం నుంచి మళ్ళీ 5వ స్థానంకి వచ్చేస్తే మళ్ళీ మొదటి స్థానంకి రావాలి, ఇంకా పైకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశ, ఒక కోరిక, ఒక పేరు, ప్రతిష్ట, దీనికోసం పడేటువంటి వర్గం ఒకటి ఉంది. అలా కాకుండా విలాసాలు, విందులు, తర్వాత అనేక వ్యసనాల్లో డబ్బులు ఎక్కువగా ఉంటే మునిగిపోయి దాంట్లో పూర్తిగా తను తాను మర్చిపోయేటువంటి ఒక స్థితి. దేన్ని పట్టించుకోరు, కుటుంబాన్ని కానీ లేకపోతే చుట్టూ ఉండే ప్రజానీకాన్ని కానీ తన ఆరోగ్యాన్ని కానీ దేన్ని పట్టించుకోకుండా తన ఇష్టానికి జీవితం సాగించి ఒక తత్వం అన్నమాట.
తర్వాత ఒక అహంకార మదంతో సంచరించే విషయంగా ఆఖరికి ఒక ధనవంతుడు తయారయ్యే ఒక విషయం కూడా ఉంటుంది, అందరూ కాకపోయినా కొంతమందిలో. అలాగే ఆ, కొంతమందికి ఏ సమయం లేదనుకోండి, మేధా సంపత్తి విషయాలలో సంపత్తి సంపాదించాలని ఏం చేస్తారంటే బాగా చదువుకుంటారు. ఆ, తర్వాత ఆధ్యాత్మిక విషయాలని పిలువబడేటువంటి విషయాల్లో ఆ, నిమగ్నం అవుతారు. లేకపోతే ఏదో క్రీడా లోకంలో మునిగిపోతూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ వరల్డ్. లేకపోతే ఏదో ప్రజల చేత బాగా గుర్తింపబడే ఏ విషయంలోనైనా కొనసాగి ఆ గుర్తింపు కోరుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట. అంచేత ఇలాగ ఏమవుతుందంటే మనము మనలో చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో ఇలాగ ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆ తర్వాత రకరకాల పేరు ప్రతిష్టలకి, అధికారానికి, తర్వాత అన్నిటికీ ఆ, బయట బాహ్యమైన ఉపరితల విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జీవించేవారు మనకు బాగా కనిపిస్తూ ఉంటారు. ఇంకా రెండోది చూసినట్టయితే మనం డబ్బు లేని వారం పేదవారం అయ్యాం అనుకోండి. అప్పుడు ఆ పేదవారు ఏం చేస్తున్నారంటే మన సంపాదన అంతా కూడా ఆ, మన సంపాదన కోసం లేకపోతే మనం జీవించలేం కదా పేదవారం అయితే. అంచేత మన జీవితాన్ని అంతటినీ, మన సమయాన్ని అంతటినీ ఆ సంపాదన కోసం వెచ్చించి అసలు ఆ, జీవితం అనేది కేవలం ధన సంపాదన, ఆకలి తీర్చుకోవడం, అవసరాలు తీర్చుకోవడం అని దీంతోటే ఒక జీవితం గడుపుతూ ఒక విసుగు వచ్చేసి ఒక విరామం లేదు జీవితంలో. ఏదొచ్చినా సరే విరామం లేకుండా పని చేస్తే కానీ గడవదు అనేటువంటి స్థితిలో కొంతమంది జీవిస్తున్నారు. అయితే ఇంకొకరు ఏమంటే ఒక మనలో యాంత్రికమైన ఒక ఉద్యోగ వ్యాపారాలు ఇవి చేస్తున్నారు. ఇది పెద్ద పెద్ద సిటీస్లో, ఇంకా ఉమ్, ఇది అబ్రాడ్లో, కంట్రీస్లో చూడొచ్చు, అది ఇండియాలో కూడా. సో ఆ ఉద్యోగ వ్యాపారాల్లో పెద్ద పెద్ద పదవుల్లో మునిగి తేలుతూ ఆ, వాళ్ళు దేన్ని అసలు పట్టించుకునే విషయం లేదనమాట. అవసరం అంటే తెల్లవారేసరికి బయలుదేరకపోతే ఆ, తెల్లవారుజామున ఈ ట్రామ్స్, బస్సులు ఇవన్నీ పట్టుకొని అక్కడికి ఆఫీస్ టైంకి చేరలేరు. మళ్ళీ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఏ రాత్రికో ఇంటికి చేరతారు. సో వాళ్ళ సమయం అంతా ఏమవుతుంది అంటే ఒక యాంత్రికమైన జీవితం. అది కాక భార్య భర్త ఇద్దరూ ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం చేస్తారు, పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటో, పిల్లల్ని పెంచడం ఎలాగో కూడా వాళ్ళకి తెలియదు. విసుగు, కోపం, తర్వాత ఒక యాంత్రిక జీవితం. ఆ, తర్వాత వచ్చిన తర్వాత ఏదో సెక్స్, పడుకోవడం, ఏదో తినేయటం, అంతేగాని అసలు జీవితం ఏంటి అనేది పట్టించుకోకుండా ఒక రకంగా జీవితం జరుగుతూ ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబం అని ఓ పిచ్చి బంధాలతో విసిగిపోయి అలా విసుగు వచ్చినప్పుడల్లా ఏంటవుతుందంటే ఓ టెంపుల్స్కి వెళ్ళడం, ఆధ్యాత్మిక జీవితం అని పిలువబడేటువంటిది, చర్చికి వెళ్ళడం. ఆదివారం అయితే చర్చి, సోమవారం అయితే శివ కోవిల్, మంగళవారం అయితే హనుమంతుడి కోవిల్, ఇలా రకరకాల రోజుకో కోవిల్ పెట్టుకొని చాలామంది ఉదయాన్నే ఆ కోవిళ్ళు దర్శించుకుంటారు. లేకపోతే ఒక రకరకాల క్షేత్రాలని దర్శిస్తారు, మత సంబంధమైన వ్యవస్థలకు వెళ్తారు, లేకపోతే స్వామీజీలను పట్టుకొని ఆ, వాళ్ళ పాదాలు పట్టుకొని ఇంకా వాళ్ళ ఉపన్యాసాలు విని రకరకాల ఆశ్రమాల వెంట తిరుగుతూ ఏదో పరిష్కారం ఆ సమస్యకు దొరుకుతుందని ఇంకా అనేక డబ్బులు ఖర్చు పెడుతూ వ్యామోహం అంటే కొన్నెన్నో మోసాలకి గురవుతుంటారనమాట. సో అందులో భాగంగా ఏమవుతుందంటే ఇంకా లోతుగా చూస్తే ఒక శనివారం, ఆదివారం ఆ, మంచి కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలు జరుగుతుండేటప్పుడు ఇప్పుడు కూడా ఏవైనా ఉన్నాయనుకోండి, ఉంటే ఆ శని ఆదివారాలు కేవలం దీనికోసమే కేటాయించి, సో దాంట్లో కాలక్షేపం అన్నమాట. ఎందుకంటే అందులో అసాధారణమైన పరివర్తన కలగడం లేదు, అది చాలామందికి తెలుసు మనలో. కానీ ఆ సమయంలో ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్గా అనిపించడం వల్ల
దాన్ని వినడం వరకే అన్నమాట. అలా విన్న తర్వాత ఇంతో అంతో జీవితంలో ప్రవేశపెట్టాలని అనిపిస్తున్నా మెయిన్ డామినేషన్ ఏంటి అంటే లైఫ్లో ఉండేటువంటి యాక్టివిటీస్ మీద. అంటే తన పేరు, తన ప్రతిష్ట, తన కుటుంబం, తన ధన సంపాదన, ఇలాంటివి, బంధువర్గం, ఇది అది అన్నిటిలోని ఇన్వాల్వ్ అయ్యి తలమునకలుగా తిరగటం అన్నమాట. తర్వాత కొన్ని అధికారాలు, కొన్ని రకాల ఆ, ఏంటి కమిట్మెంట్స్, ఇవన్నీ అన్నమాట. వీటిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి సో దాంట్లో ఉండిపోవడం వల్ల కొంత రిలీఫ్ లాగా వచ్చి కూర్చుంటారు. తర్వాత ఉదయం పూట ఏవో కొన్ని చదువుతాం మనం. సో అందువల్ల జీవితంలో ఏమైందంటే ఒక ఆ, మరింత కాన్ఫ్లిక్ట్ వస్తుంది దానివల్ల. ఎందుకంటే ఏ విషయం తెలియకపోతే అది వేరు, కొంచెం సత్యాన్ని వింటూ వింటూ తెలుస్తున్నప్పుడు మరింత కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అవుతుంది అనమాట, సంఘర్షణ. అయ్యో నేను ఇలా జీవించాలి కదా, నేను ఇలాగ ఎందుకు జీవించలేకపోతున్నాను? చాలామంది ప్రశ్న అదే ఫోన్లో, ఎందుకు అలాగ అవుతుంది, ఎందుకు నేను జీవించలేకపోతే, ఇంకా ఏం చేయాలి, నాలో ఏంటి సీరియస్నెస్ లోపం, ఇంకా ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది, ఇలాగా ప్రశ్న అన్నమాట. సో ఇది ఎవరికి వారు వారి జీవితంలో కనుక్కోవాల్సిన విషయం అన్నమాట. అంటే దేని యందు మనకు ఎక్కువ శ్రద్ధ ఉంది, దేంట్లో కమిట్మెంట్ ఉంది, దేంట్లో ఏ, ఆ, యాక్చువల్గా ఇది విషయం ఏంటంటే ఎవరైతే జీవితాన్నే అర్పించుకుంటారో దీనికోసం, అంటే సర్వస్వాన్ని వదులుకొని సన్యాసాశ్రమం తీసుకోవడం కాదు దాని అర్థం. జీవితాన్నే అర్పించుకుంటారంటే జీవితంలో అత్యంత ప్రముఖ స్థానం దీనికే ఇస్తారు, అన్నిటికంటే ప్రముఖ స్థానం. ప్రతి విషయంలో ఇదే 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 గుర్తుకొస్తూ దాన్ని ఎందు శ్రద్ధ తిరగకుండా తిరిగి తిరిగి ఒక భార్యతో మాట్లాడుతున్నప్పుడు, ఒక భర్తతో మాట్లాడుతున్నప్పుడు, ఒక ధన వ్యవహారం సాగిస్తున్నప్పుడు, లేదా అంటే ఒక బయట నుండే సమాజంలో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, లేదా బయట ఉన్నప్పుడు సెల్ఫ్ ఎక్కడ ప్రతిబింబిస్తుందో, ఎక్కడ యాక్ట్ చేస్తుందో అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఎవరైతే ఈ జీవితాన్ని పూర్తిగా దాని యందు అంకితం చేస్తారో, మీకు అర్థమవుతుంది కదా, వదిలేయడం కాదు అంకితం చేయటం అంటే. నిజంగా జీవితంలో ఉండేటువంటి నడక, మానసికంగా ఒక ప్రవర్తన, మానసికమైన మాట తీరు, అలాగే ఒక వినికిడి, ఒక చర్య, స్పందన, ప్రతిస్పందన, ఇటువంటివన్నీ మనకి ఏం జరుగుతున్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుంది అని మనం చూడగలుగుతున్నామా అనేది అత్యంత ముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు లోతుగా ఆ, ఆ, మనం ఎప్పుడు చూస్తున్నామా, లేకపోతే ఉపరితలంలో మనసు జీవిస్తుందో, అంటే తనకు తెలిసిన విషయాల గురించే మనసు నిజంగా ఆలోచిస్తూ అందులో మునిగిపోతుందా, లేకపోతే గాఢంగా మనసు తనలోనికి చొచ్చుకొని పోగలదా లోపటికంట. అంటే ఏంటి చొచ్చుకుపోవడం అంటే ఏంటి, సో అంతరంగ ప్రయాణం అంటే ఏంటి, నిగూఢమైన అంతరంగ ప్రయాణం అంటే ఏంటి, సో అనేటువంటి విషయం చాలా ఆ, చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట ఇందులో. ఎందుకంటే శ్రద్ధావంతమైన మనస్సుకు ఉండేటువంటి ఆ, లక్ష్యం ఏంటంటే మనస్సు తన మనో నిర్మాణం అంతటిని, తన మనసులో తను నిర్మించుకున్న అనేకమైన కండిషనింగ్స్ ఉన్నాయి కదా, మనస్సు నిండా అనేకమైన నమ్మకాలు, విశ్వాసాలు, భ్రాంతులు, భయాలు, ఆందోళనలు, ఉద్వేగాలు, నిర్ణయాలు, అభిప్రాయాలు, ఇలాగ ఎన్నో ఉన్నాయి కదా. సో శ్రద్ధావంతమైన మనసు ఏం చేస్తుందంటే ఈ నిర్మాణం అంతటిని కదుల ఈ దీంట్లో కదులుతున్నాయి కదా అనేకమైన కోరికలు, అంబిషన్స్. సో ఐఎమ్ దిస్, ఐ మస్ట్ బి దట్, ప్రతి ఒక్కరికి ఇది. ఏదర్ ఇన్ ఆధ్యాత్మిక విషయాల్లో అయినా ఐఎమ్ హయ్యర్, ఐ మస్ట్ బి దట్, ఐ మస్ట్ గెట్ దేర్, ఐ మస్ట్ గెట్ సమాధి, ఐ మస్ట్ గెట్ మెడిటేషన్, ఐ మస్ట్ గెట్ దట్ బ్యూటిఫుల్ స్టేట్, దట్ బ్లిస్, దట్ ఎక్స్టసీ, దట్ లవ్. సో బట్ in that what happens is we are not seeing what we are here. So we are escaping from here to there. So then there is no understanding what
ఈజ్ నౌ. సో ఇలాగేమవుతుందంటే ఇలాగ ప్రతి ఒక్కరూ ఏంటి ఒక యాంబిషన్లో అనమాట ఈ కోరికలు వస్తున్నాయి. సో దాన్ని తీర్చుకోవడానికి ఆ, తనలో కదులుతున్నటువంటి ఆ, ఒక ఒత్తిడి వస్తుంది కదా. తీరుతాయా లేదా, భవిష్యత్ ఆలోచన వస్తుంది, ఇది జరుగుతుందా లేదా, నేను ఆ స్థితిని చేరుకుంటానా లేదా, ఈ కోరిక తీరకపోతే ఎలాగా, ఇది నా జీవిత సమస్య, ఈ కోరిక తీరవలసిందే అంటూ ఒక ఒత్తిడి అన్నమాట. ఈ ఈ ఆశ అందులో ఏమవుతాయి, మళ్ళీ ఆశాభంగాలు వస్తాయి, మళ్ళీ గిల్ట్ వస్తుంది, ఆ తర్వాత దుఃఖం వస్తుంది, మానసికమైన గాయాలు వస్తున్నాయి, ఆందోళనలు వస్తున్నాయి, అంతర్యుద్ధాలు వస్తున్నాయి, సంఘర్షణ వస్తుంది. సో ఇవన్నిటినీ ఈ లెక్క లేనటువంటి ఇప్పుడు ఎన్నో చెప్తున్నాం, ఈ లెక్క లేనటువంటి ఎన్నో సమస్యలు అన్నమాట. ఈ సమస్యలు అన్నీ మొత్తంగా అన్నిటితో మునిగి తేలుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటితో మునిగి తేలుతుంది కదా మనస్సు. ఈ అన్నిటి యందు ఎరుక కలిగి మనస్సు మనగలుగుతుందా, ఎరుక కలిగి ఉండగలుగుతున్నామా ఈ అన్నిటి యందు నిత్య జీవితంలో? ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఇది శ్రద్ధ అంటే. శ్రద్ధ అంటే ఏంటి అంటే పుస్తకాలు చదవడం, ఆధ్యాత్మిక విషయాలు వినడం, లేకపోతే ఆ విషయాలు కాదు, దాని గురించి మాట్లాడటం లేదు. నిజంగా శ్రద్ధ ఏమిటి అంటే సో నిత్య జీవితంలో మన మాట తీరేంటి, మన వినికిడి తీరేంటి, మన ప్రవర్తన ఏంటి, మనం ప్రతిస్పందించే తీరేంటి, మన యాంత్రిక జీవితం ఏంటి, అసలు మనం కొట్టుకుపోతున్నామా, లేకపోతే ఏదో ఒక విషయంలో ఆ, దాన్ని నిష్ణాతంగా లోపలికి వెళ్ళగలుగుతున్నామా అని మనల్ని మనం చూసుకోగలుగుతున్నామా, మనల్ని గమనించగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్నలో ఎంతో శ్రద్ధ ఉందన్నమాట. ఆ ప్రశ్నతోనే శ్రద్ధ ఉంది. కాబట్టి ఈ ప్రశ్న మనం ఎప్పటికప్పుడు వేసుకోవాలి, ఏ క్షణానికి ఆ క్షణం. ఎందుకంటే ఆ ప్రశ్న తిరిగి మనల్ని శ్రద్ధలో పెడుతుంది. కాబట్టి నిరంతరం ఇలా ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంది కదా మనసు. ఇందాక మనం చెప్పిన అనేక సమస్యలు ఇందులోంచి కొట్టుకుపోతుంది కదా. సో అలాంటి సమస్యల్లో కొట్టుకుపోయినటువంటి మనసుకి నిజంగా శ్రద్ధ ఉందా అంటే అది నిజంగా శ్రద్ధావంతమైన మనస్సేనా అని. ఎందుకంటే ఏ మనస్సుకైతే శ్రద్ధ ఉందో నిజంగా ఆ మనస్సుకి సమస్య లేదు, అది విషయం. ఎందుకంటే అది ఎలాగంటే చెప్పచ్చు మనం, సమస్య ప్రారంభంలో ఏదైనా ఒక సమస్య ఉదయించడంతో పుట్టడంతో ఆ ప్రతి సమస్యని ఎరుకలో చూసినప్పుడు ఆ చూసుకోవడం వల్ల ఇంటలెక్చువల్గా కాదు, ఎరుకలో గమనించడం వల్ల అర్థం చేసుకొని అక్కడికక్కడే అర్థమవుతుంది, మనం చేసుకోవాల్సింది లేదు. అర్థమైనప్పుడు అక్కడికక్కడే ఆ సమస్యను సంపూర్ణంగా అవగాహన అవ్వడం వల్ల వెంటనే విలీనమైపోతుంది అన్నమాట. అది అంటే అంత ఆ, ఎరుకలో మనము ఆ సమస్యని దానికి సమస్య తీర్చుకోవడం గురించి ఆలోచించకుండా, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించకుండా, సమస్య నాకే ఎందుకు వచ్చింది అంటూ ఒక సెల్ఫ్ పిటీలోకి, తన మీద తనకు జాలిలోనికి వెళ్లకుండా, ఈ సమస్యకి ఏం పరిష్కారం ఉంటుందని ఇతరుల దగ్గరికి పోయి అడగకుండా, ఎక్కడెక్కడో వెతకకుండా మనం ఏం చేయాలి, సమస్య అనేటువంటిది పుట్టగానే పూర్తిగా ఎటువంటి ప్రయత్నము దాని యందు చేయకుండా దాంతో ఉండి ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండి అది ఆలోచన రూపములో ఎలాగ హృదయములో కదులుతుంది, ఎటువంటి భావాలని అది ప్రకంపనలుగా, ఆలోచన ప్రకంపనలుగా, నడకగా తీసుకొని వస్తుంది, దాంట్లో ఎటువంటి సెన్సేషన్స్ కలుగుతున్నాయి, దాంట్లోంచి ఎటువంటి భావాలు కలుగుతున్నాయి, ఏమవుతుంది అక్కడ అని దాంతోనే ఉండి గమనించటం అనేది జరగటం ఉందా లేదా అని మనం చూడాలన్నమాట. ఎందుకంటే జనరల్గా ఒక సమస్య రాగానే ఆ సమస్య నుంచి ఎలా బయటపడటం అనేది ఒక్కటే మనసు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆ బయటపడడంలో క్షేమం ఉందనుకుంటుంది అది. కానీ
ఎలా అలాగ బయటపడడంలో ఏముందంటే నిజంగా అక్షేమమే ఉంది. ఎందుకంటే అలాగ బయటపడిన మరుక్షణము సమస్య పోలేదు, కానీ తాత్కాలిక ఉపశమనం కలిగింది. ఎందుకు? ఆ ఉపశమన మార్గం అది కనుక. ఉపశమనం వల్ల ఏమైందంటే మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ సమస్య మొదలైంది. ఇక్కడ సమస్య ఉపశమనం కాదు, ఆ, దాని యొక్క పరిష్కారం అడుగుతున్నాం. సో డిజల్యూషన్ ఆఫ్ ఎ ప్రాబ్లం, అంతేగాని ఇట్ ఈస్ నాట్ సరే టెంపరీ రిలీఫ్ ఫ్రమ్ ది ప్రాబ్లం. దట్స్ నాట్ ఇట్. సో ఇఫ్ వీఆర్ సీయింగ్ ఫర్ ఎ రిలీఫ్, యు ఆర్ నాట్ టోటల్లీ సీయింగ్ ద ప్రాబ్లం కంప్లీట్లీ, టోటల్లీ, విత్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇట్. సో అందుకని పూర్తిగా దాన్ని మనం దర్శించడం లేదు. అలా దర్శించాలంటే సమస్యకి కారణం ఏంటి అని వెతకడం వల్ల ఉపయోగం లేదు. తర్వాత ఈ సమస్య ఎలా తీరుతుంది దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే గత జ్ఞానంతో ఏవో పరిష్కారాలు దొరుకుతాయి. ఈ సమస్యకి ఎక్కడ జవాబు ఉంది? పుస్తకాల్లో దొరకదు అది, ఆ ఆ సమస్యకి. తర్వాత మన సమస్య మనకే తెలియాలి అంతే. అక్కడ ఎవరో గురువులు ఏదో చెప్తారని కాదు, ఆ సమస్యను ఎవరు తీర్చలేరు. అంచేత ఇక్కడ ఆధారపడవలసింది ఏముంది? మన మీద మనమే ఆధారపడాలి. అంచేత మన మనస్సుని మనమే చూడాలి. ఎలా చూస్తాం? మన మనస్సుని మన మనస్సుతో కాదు, కానీ నిశ్శబ్దంతో చూడాలి. ఆలోచనతో కాదు, కానీ నిశ్శబ్దంతో చూడాలి. ఇదే ఎరుక. సో దాంట్లో ఏమాత్రం జోక్యం లేకుండా మనం ఎప్పుడైతే గమనించామో, అలా గమనించినప్పుడు అది అర్థమవుతుంది. అంటే దాని యొక్క స్వభావం, దాని యొక్క నిర్మాణం అంత క్లియర్గా పిక్చర్లా తెలిసి వెల్లడవుతుంది మొత్తం అంతటి. అప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్య పూర్తిగా అక్కడ విలీనమైపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆలోచనతో కొనసాగినప్పుడే అది జీవం పోసుకుంది. అర్థమైనప్పుడు ఆలోచనతో కొనసాగే అవకాశం లేదు. కాబట్టి అక్కడ అది దానికదే భస్మం అయిపోతుంది, విలీనమైపోతుంది. అలా చేయలేదనుకోండి, ఇక్కడ కృష్ణజీ చెప్తుంటారు అసలు దేర్ ఇస్ నో కంప్లీట్ సీయింగ్, దెర్ ఇస్ నో టోటల్ సీయింగ్, సో దెర్ ఇస్ ఎ కంటిన్యూషన్ అంటారు. సో అందుకని అక్కడ సంపూర్ణమైన ఎరుకతో ఎప్పుడైతే చూడడం, సంపూర్ణమైన సీయింగ్ ఎప్పుడైతే జరిగిందో, ఆ సీయింగ్లో ఏమవుతుందంటే డిజాల్వ్ అయిపోతుంది సమస్య. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మరుసటి రోజు మరో గంట సేపు, మరుసటి రోజు ఇంకో మరుసటి రోజు ఆ సమస్య కొనసాగదన్నమాట. అంటే దెర్ ఇస్ నో క్యారీ ఓవర్ ఆఫ్ ది ప్రాబ్లం ఇన్ టైం అన్నమాట. సో అక్కడితో ఆగిపోయింది అది. సో మనం ఏదైనా హర్ట్ అయ్యామనుకోండి, అప్పుడు మర్నాడు, రెండో నాడు, మూడో నాడు అలాగ ఆలోచిస్తూనే ఉంటే మనసుకి ఎంత వద్దనుకున్నా అదే గుర్తొస్తుంటుంది. అలాగే ఒక నష్టం వచ్చింది గుర్తొస్తుంటుంది. అలాగే అలాగే మరో పెద్ద సమస్య వచ్చింది, దాని గురించే ఆలోచిస్తుంటుంది. ఎంత ఆలోచించి మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అంతసేపు రాత్రంతా ఆలోచించి ఉదయం లేసరికి ఎలాగా అని మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఏదో ఆ పరిష్కారం కనబడుతుంది, మళ్ళీ ఎలాగా అని ప్రశ్న వస్తుంది, మళ్ళీ మొదలు ఆలోచన. సో కాబట్టి ఏది ఆచరణలో పెట్టి చేసినా సమస్య ఉంది, ఏం చేయకపోయినా సమస్య ఉంది, సమస్య కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఆలోచన సమస్యని పరిష్కరించలేదు అని తెలియాలి. తెలిసి ఆలోచనతో ట్యాకిల్ చేయకూడదు. అది ఇతరుల ఆలోచనైనా మన ఆలోచనైనా చేయకుండా నిశ్శబ్దంలో దాన్ని చూసినప్పుడు అది డిజాల్వ్ అయితే అది క్యారీ ఓవర్ అవుతుంది నెక్స్ట్ డేకి. సో ఎప్పుడైతే క్యారీ ఓవర్ లేదో దాని అర్థం ఇక్కడ శ్రద్ధావంతమైన మనస్సు ఉంది అని. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ లేనటువంటి మనస్సే నిశ్శబ్దంలో ఒక సత్యాన్ని కనుక్కోగలుగుతుంది. నిరంతరం ప్రాబ్లమ్స్తో ఉండే మనసు ఏ విషయాన్ని కనుక్కోగలదు? కనీసం ప్రశాంతంగా జీవించలేదు. సో అందుకని ఇది చాలా అతి ముఖ్యమైన విషయంగా భావించి ఈరోజు నేను ప్రస్తావించాను. దయచేసి దీన్ని కంటిన్యూ చేయండి.
టాపిక్ ఎంత బరువైనదో మీ ఉపన్యాసాన్ని విన్న తర్వాత వచ్చిన ఈ నిశ్శబ్దమే దానికి నిదర్శనం. ఇప్పుడు వరకు విన్న తర్వాత ఎవరికి వాళ్ళే దే ఆర్ ఆల్ సీరియస్. నా నా అవగాహన మేరకు అందరూ సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు, అందరూ సీరియస్ గా ఉన్నారు. మరలా ఆలోచన చేస్తున్నారంటే మళ్ళా ఇది మీరు చెప్పిన ఉపన్యాసానికి దీనికి సూట్ కాదు. అయితే ఐ టేక్ ది లిబర్టీ సార్. జనరల్ గా ఎక్కువ కృష్ణమూర్తి గారు సీరియస్నెస్ ఆర్ యూ సీరియస్ అని అనేవారు. దాన్ని అంటే ఇది ఎంతవరకు సందర్భోచితమో కాదో నాకు తెలీదు. ఓషో గారు కూడా కామెంట్ చేసేవారు ఏంటి, ఈస్ టు పోక్ జోక్ ఎట్ కృష్ణమూర్తి బై టెల్లింగ్ సీరియస్ అన్న విషయంలో. బట్ యాక్చువల్లీ ఏ మైండ్ మీరు అన్నట్టుగా ఏ మనసు అయితే శ్రద్ధాంతర అన్నారు, సీరియస్నెస్ కి అలా ట్రాన్స్లేట్ చేశారు కదా తెలుగులో తమరు. శ్రద్ధాంత ఆ మైండే సత్యాన్ని కనుక్కోగలదు. ఇప్పుడు అలాగే ప్రస్తుతం ప్రపంచంలో మైండ్ అన్నది ఎట్లా ఉంది, దేని మీద శ్రద్ధ చూపిస్తుంది అన్నది మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్, అలాగే ప్రపంచానికి మనం వేరు కాదు కాబట్టి మనం కూడా అలాగే ఏదో ఈ ప్రపంచంలో మనం ఇప్పుడు పరిశీలన చేసి మీరు చెప్పినట్టుగా డబ్బు లేకపోతే కీర్తి కాంక్ష ఇదో అదో ఇవన్నీ విషయాలు, ఈ విషయాలన్నిటి మీదే శ్రద్ధగా ఉంది, మైండ్కి శ్రద్ధ చూపిస్తుంది. కానీ పరిశీలన చేస్తే ఈ విషయాలన్నీ కూడా సృష్టించింది మైండే. డబ్బు సృష్టించింది మైండ్, అథారిటీని సృష్టించింది మైండ్, రిలేషన్షిప్ సృష్టించింది మైండ్, అలాగే ద్వేషాన్ని సృష్టించింది మైండ్, అలాగే అంబిషన్ సృష్టించింది. ఇవన్నిటిని మైండ్ విత్ ఇట్స్ పవర్ ఆఫ్ థాట్, విత్ ఇట్స్ థాట్, బికాస్ అని అది ఏదైతే తను సృష్టి చేసిందో దానిలోనే మునిగిపోతుంది. కానీ మునిగిపోతే ఆ మునిగిపోవటమే దుఃఖానికి హేతు అవుతుంది, కారణం అవుతుంది. సో ఆ హేతువుని చూడాలంటే కొద్దిగా క్లిష్టమైన విషయమే. కృష్ణమూర్తి గారు ఈజీ అని అంటారు కానీ అంత ఈజీ కాదు, సామాన్యుడికి కొద్ది క్లిష్టమైన విషయమే. జనరల్ గా నేను అనుకునేవాడిని, ఒక టెంపుల్ దగ్గర కూర్చున్నప్పుడు వందల మంది ఆ సందర్భంలో ఆ దేవాలయానికి దర్శనానికి వచ్చినప్పుడు నాకు ఒకవైపు కృష్ణుడు గీతలో ఉపయోగించిన ఏ 1 కోటి మందో ముక్తి పొందుతారంటే నాకు ఆయన మీద చాలా కోపం వచ్చేది. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అయినా, ఇన్ని వేల మంది గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే ఏటి కృష్ణుడు చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎంతమంది భక్తులు అబ్బా ఏంటి అనుకునేవాడు మొదట్లో. ఫస్ట్ లో నేను గుడికి చాలా రోజులకు వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత పరిశీలించినప్పుడు ఈ మీటింగులకు ఆధ్యాత్మిక మీటింగులకి పరిశీలించినప్పుడు తండోపతండాలుగా జనం వస్తూ ఉంటే రాంగ్ స్టేట్మెంట్ కృష్ణుడు ఇచ్చింది అని అనుకునేవాడిని. తర్వాత వారితో సహజీవనం కలిసిమెలిసి చూసినప్పుడు నాకు అర్థమైంది, దేర్ ఇస్ నాట్ ఈవెన్ కొంత 25 సంవత్సరాలు గురు శుశ్రూష చేసిన వాళ్ళలో కూడా ఎంతన్నా కూడా ట్రాన్స్ఫర్మేషన్ లేదు, ఒక్క దాంట్లో కొద్దిగా మార్పు లేదు. మనం ఎలా ఉన్నామో వీళ్ళు ఇలాగే ఉన్నారు, ఇందులో పెద్ద ఏమీ మార్పు లేదన్న సత్యాన్ని నేను గ్రహించాను. ఆ గ్రహించినప్పుడు ఆహా ఏంటి భగవద్గీతను 37 సార్లు చదివినా నాకేమీ అనిపించలేదు. ఏదో దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం, ఈ గ్రంథాలన్నిటిని ఎంత చేసినా ఏదోలాగా అనిపించడమే. అయితే దీంట్లో ప్రవేశించినప్పుడే నాకు అర్థమైందండి, నిజానికి వాట్ ఈజ్ మైండ్ అన్నది కూడా చాలా మందిని నేను ప్రశ్నించాను సార్. మామూలుగా తెలిసిన ఆధ్యాత్మికంగా ఉన్న వాట్ ఈజ్ మైండ్ అన్నది ఏదో చెప్పడం తప్ప, వాట్ ఈజ్ మైండ్ అన్నది రియల్ గా ఇది అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళు మనకు అవగాహన అయినట్టుగా
మనల్ని అవగాహన స్థితికి తీసుకెళ్ళిన నాకేం అనిపించలేదండి. సో ది డైలీ మెడిటేషన్, కృష్ణమూర్తి మెడిటేషన్, డైలీ మెడిటేషన్ లో బ్రెయిన్ ప్రొడ్యూసెస్ ద మైండ్ అన్న ఆర్టికల్ చదివినాక నాకు చాలా స్పష్టత వచ్చింది. అంటే ఇప్పుడు మన టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ సీరియస్ మైండ్, సీరియస్ మైండ్. సో టు నో వాట్ ఈజ్ సీరియస్నెస్, మనకు వాట్ ఈజ్ మైండ్ అన్నది ప్రథమంగా మనకు ముందు తెలిసి ఉండాలి. వాట్ ఈజ్ మైండ్ అన్నది ప్రథమంగా తెలిస్తే అప్పుడు శ్రద్ధ అన్న మైండ్ ఏంటన్నది, అంటే సీరియస్నెస్ అంటే తెలుగులో మీరు చేసినట్టుగా శ్రద్ధాంతమైన మైండ్ ఏంటన్నది మనకు అర్థం అవుతుంది. సో వాట్ ఈజ్ మైండ్ అన్న దీంట్లో కంప్లీట్ అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్ అండ్ ది టోటల్ ఎగ్జిస్టెన్స్, అవర్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ థాట్ అని చెప్పి, the brain produces the mind and mind is independent of the brain అని చెప్పారు. the brain is damaged అంటే సెరోటినిన్ ఇంకా కొన్ని పదార్థాలు బ్రెయిన్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి ఫిజికల్ గా. అందులో ఏదైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ థాట్ ప్రాసెస్ లో డిస్ట్రాక్షన్ వస్తుంది, కమ్యూనికేషన్ లో గ్యాప్ వస్తుంది, ఆ మెటీరియల్ లేకపోవడం వల్ల, అంటే భౌతికమైన సబ్స్టెన్స్. సో దట్ బ్రెయిన్ ఈజ్ డిసీజ్డ్ బ్రెయిన్, ఆ సబ్స్టెన్స్ లోపించటం వల్ల. అందుకే హాల్యూజినేషన్, డెల్యూజినేషన్, ఈ మెంటలీ రిటార్డ్, ఈ చైల్డ్ చూడండి క్రోమోజోమల్ రీఅరేంజ్మెంట్స్ లో తప్పు కొద్దిగా ఇది వచ్చినప్పుడు డౌన్ సిండ్రోమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో దట్ బ్రెయిన్ ప్రొడ్యూసెస్ ఏ డిసీజ్డ్ మైండ్. సో అలాగే మైండ్ బిహేవ్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది బ్రెయిన్. సో బ్రెయిన్ ఈజ్ ది మదర్ ఆఫ్ ది మైండ్, ద మైండ్ ఈజ్ ది చైల్డ్ ఆఫ్ ది బ్రెయిన్. ఇట్లా మీరు ఈ సెన్సేషన్ ఇవన్నీ మీరు ఆలోచించుకుని మీరు మైండ్ అంటే ఏంటో గ్రహించండి అన్నప్పుడు మనకు అర్థమైపోతుంది. సో సెన్సెస్ దే రిసీవ్ దే ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ బ్రెయిన్ సెల్స్. ఆల్ దట్ నాలెడ్జ్ ఈస్ కాన్షియస్నెస్. ది హోల్ టోటల్ కాన్షియస్నెస్ ఈస్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ లో మీరు ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన శ్రద్ధ అంతం అంటే డబ్బు వైపు, అథారిటీ వైపు, దే ఆర్ ఆల్ కంటెంట్ ఆఫ్ ద కాన్షియస్నెస్, దే ఆర్ ఆల్ కంటెంట్ ఆఫ్ ద మైండ్. సో ఒకవైపు ప్రపంచం అంతా ఇప్పుడు ప్రస్తుతం మనం గమనిస్తూ ఉంటే ప్రపంచం అంతా డబ్బు సంపాదించాలా, అధికారం సంపాదించాలా, ఇటువైపే కేంద్రీకృతమై ఉంది. అలాగే తన మతాన్ని, తన స్థాపించిన ఆధ్యాత్మిక కేంద్రాన్ని, అది సంస్థని, లేదంటే తన కులాన్ని, తన కుటుంబాన్ని, తన దేశాన్ని కూడా చాలా తక్కువే, దేశాన్ని పైకి తీసుకురావడం. ఇట్లా ఇటువైపు ఒకవైపు డ్రైవ్ అవుతుంది. డ్రైవ్ అవుతూ సర్వ మానవాళిలో కూడా గమనిస్తూ ఉంటే అందరూ సమస్యల్లోనే ఇరుక్కున్నారు. ఎవరిని చూసినా సమస్య లేని ఫ్యామిలీ లేదు, సమస్య లేని వ్యక్తి లేదు. అది భౌతికమైనది అవ్వచ్చు, మానసికమైన సమస్య అవ్వచ్చు. కానీ దీనికి మూలం ఏంటి అన్నది ఏ మైండ్ విచ్ ఈస్ takes a direction to inquire what is the root cause of all these things అన్న మైండ్, ఆ శ్రద్ధ, ఆ మైండ్ ఈజ్ ఎ సీరియస్ మైండ్. That inquiry, if that mind continues the inquiry, not dropping, when it అది ఏదో కారణాంతరం వలన డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అయిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి మామూలుగా వెళ్ళిపోకుండా దాన్ని ఆ ఎంక్వైరీ టిల్ ఇట్ సీస్ ద ట్రూత్, ఆ ఎంక్వైరీ కంటిన్యూ చేసే మైండే సీరియస్ మైండ్. ఇది నా అవగాహన మేరకి ఇట్లా ఓన్లీ మనం సీరియస్ మైండ్ అంటే వాట్ ఈజ్ మైండ్, వాట్ ఈజ్ ఎ సీరియస్ మైండ్, an adjective or an adjective అవ్వచ్చు. అది అంతే కదా సార్? నా అవగాహన మేరకు ఇది నేను డాక్టర్ నేను ఇది షేర్ చేసుకుంటాను మీతో. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.
నైస్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీప్తి గారు. నమస్తే సార్. చాలా నమస్తే. రోజుల తర్వాత నేనైతే లిటరల్గా వెయిట్ చేస్తుండే మీ క్లాస్ కోసం. చాలా థ్యాంక్స్ మళ్ళీ మా కోసం ఈ సెషన్స్ అరేంజ్ చేసినందుకు. అయితే ఇందాక వారు మాట్లాడినప్పుడు నేను పేరు చూడలేదండి, సారీ. బ్రెయిన్ అండ్ మైండ్ అన్నారు కదా, నాకు రెండిటికి చాలా చాలా అంటే నాకు అంత క్లారిటీ లేదు. అంటే బ్రెయిన్కి మైండ్కి డిఫరెన్స్ ఏంటి? బ్రెయిన్ అనేది జరిగే యాక్టివిటీ అండ్ మైండ్ ఈస్ మన మన బయట మైండ్ ఉంటుందా? అంటే లైక్ ఇంటెలిజెన్స్ అంటారు కదా, దాన్నే మైండ్ అంటారా? ఒక్కసారి అది క్లారిటీ ఇస్తారా? అదే బ్రెయిన్ అనేది మన సత్యనారాయణ గారు చాలా చాలా క్లారిటీ ఇచ్చారు అందులో. యాక్చువల్గా కొన్ని ఎంజైమ్స్ లోపించడం వల్ల బ్రెయిన్లో కొన్ని మెంటల్ డిజార్డర్స్ వస్తాయి, హెల్యూసినేషన్స్ వస్తాయి, అలాగే కొన్ని సైకలాజికల్ డిసీజెస్ వస్తాయి. అది మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది తప్పకుండా. అయితే మైండ్కి ఒక ఇండివిజువాలిటీ కూడా ఉంది. ఏంటి అంటే దాని సెన్సెస్, శరీరానికి సంబంధించిన సెన్సెస్, తర్వాత రికార్డింగు, తర్వాత ఇష్టాలు ఇవన్నీ ఏర్పడి, సో దాని మీద దానికి డిజైర్స్, ఫుల్ఫిల్మెంటు, యాంబిషన్స్, ఇలాగ రకరకాల విషయాల్ని మైండ్ పెట్టుకొని దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీలో మునిగి తేలుతూ దానికి ఇది సంపాదించాలి, అది పొందాలి, ఒక రకమైన ఇన్సఫిషియన్సీ, అంటే ఏదో ఒక లోటు, ఆ లోటు తీర్చుకోవడానికి అంతు లేకుండా చచ్చే వరకు ప్రయాణం చేయటం అన్నమాట. అది ఏదున్నా లోటే, ఇంకా ఏదో కావాలి. సో ఈ రకంగా మనసు చేసేటువంటి ఒక ప్రయాణం అన్నమాట. సో ఈ ప్రయాణానికి మనస్సు ఆ ప్రయాణాన్ని ఎలాగ అర్థం చేసుకోగలదు అనేది, అంటే బ్రెయిన్లోని ఈ రకమైన మార్పులకి మందులు ఉండొచ్చు, కానీ మనస్సులో చేసినటువంటి ప్రయాణానికి సైకాట్రీ మందులు తీసుకుంటే ఏమవుతుందంటే మైండ్ ఒక రకంగా వెజిటబుల్గా మారిపోతుంది. సో ఇట్ కాంట్ థింక్ ప్రాపర్లీ. సో ఒక జాడెడ్ స్టేట్ అది. ఎప్పుడు నిద్రకి మందులు ఎక్కువ ఇచ్చేస్తారు లేకపోతే కాదు. సో అది కాకుండా మైండ్ అసలు యాక్చువల్గా తన ఫంక్షనింగ్ ఏంటి, దాని నేచర్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దాంట్లోని రకరకాల ఇమోషన్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలాగ రియాక్ట్ అవుతుంది, బాంధవ్యాల్లో ఎలా ఉంది అని చూడాలంటే నిత్య జీవితం అనేదే మనకి టీచర్ అన్నమాట. దాంట్లో ఉండే బాంధవ్యాలే టీచర్స్. సో కాబట్టి టీచర్ అనేవాడు ఎక్కడో బయట లేడు, తను మన నిత్య జీవితంలోనే ప్రవేశపెట్టి ఉన్నారు. అందుకని నిత్య జీవితం అనేది మనకి ఎప్పుడు ఏదో చెప్పడానికి రెడీగా ఉంది, కానీ మనం చూడడానికి రెడీగా లేము. అందువల్ల మైండ్ ఎప్పుడు కన్ఫ్యూషన్లో ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనకి నిత్య జీవితంలో మనం ఏంటో తెలియపరిచేటువంటి విషయం బాంధవ్యాల్లో క్లియర్గా అక్కడ మనకు మెసేజ్ ఉందన్నమాట. సో అది ఎవరైతే చూస్తారో అది నిజంగా ఈరోజు మనం మాట్లాడిన టాపిక్ అదే, శ్రద్ధావంతమైన మనసు అని. అప్పుడు ఆ మైండ్ నిజంగా అది సీరియస్ మైండ్ అని అర్థం అన్నమాట. సో అటువంటి ఒక మనస్సు ఏం చేస్తుంది అంటే ఈ మనసుకి మళ్ళీ ఎర్నెస్ట్ మైండ్ అని కూడా అనవచ్చు. సో ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు తన జీవితంలో వచ్చే సమస్యల గురించి కాదు అది ఆలోచించేది, కానీ ఆ సమస్యల్ని ఉత్పన్నం చేస్తున్న మానసిక ఆలోచనల విధానం అన్నమాట. సో ఆ విధానాన్ని చూడటమే దానికి ఇష్టం. సమస్యని చూడడం అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఇది మన అశ్రద్ధతో కూడుకున్న మనసుకి, నాన్ సీరియస్ మైండ్కి సమస్య ముఖ్యమైపోతుంది. కాబట్టి ఆ సమస్య అంతం కాదు, సమస్యకి ముఖ్యమైపోతే ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని వెతుకుతుంది. కానీ నిజంగా సమస్యకి పరిష్కారం ఆలోచనలో లేదు. గతం దానికి పరిష్కారం ఇవ్వలేదు, ఎందుకంటే సమస్య గతంతోనే నిర్మించబడింది. కాబట్టి గతంతో పరిష్కారం వెతుకుతున్న మనసుకి పరిష్కారం
దొరికినట్టే ఉన్నా అది భ్రాంతి. అది తిరిగి మళ్ళీ మళ్ళీ పరిష్కారం కాకుండా మళ్ళీ సమస్య తలెత్తుతూనే ఉంటుంది. పరిష్కారం ఎక్కడుంది అంటే అవగాహనలో ఉంది. నాట్ అన్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ అగైన్. అది ఎటువంటి అవగాహన అంటే ఎప్పుడైతే నిశ్శబ్దములో మనసు ఆ సమస్యతో ఉంటుందో, ఆ ఎరుకతో ఉంటుందో, దాన్ని ఏమీ చేయకుండా, పోవాలనకుండా, ఉండాలనకుండా, మంచిది అనకుండా, చెడ్డదనకుండా, ఇది అవసరమా అవసరం లేదు అనకుండా, ఏ వ్యాఖ్యానం దాని మీద చేయకుండా, ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా, కేవలం సమస్య కదులుతున్నప్పుడు అది ఆలోచనలోనే కదులుతుంది కాబట్టి ఆ ఆలోచన విధానం ఏంటి అని దాంట్లో ఉండి దానిలో నిలిచి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే సమస్యే తన యొక్క కథని వెల్లడి చేస్తుంది. అంటే పూర్తిగా దాని తాలూకా నేచర్ అండ్ స్ట్రక్చర్ వెల్లడి అవుతుంది. అంటే ది హోల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఇన్ ది ప్రాబ్లం. ఆఫ్టర్ ఆల్ ది ప్రాబ్లం అరైజెస్ ఫ్రమ్ ది నేచర్ ఆఫ్ థింకింగ్, అంతే, ఇంకేమీ లేదు. సో కాబట్టి ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి రివీల్డ్. సో దట్ ఇస్ కాల్డ్ ఇన్సైట్ అండ్ రివిలేషన్ ఆల్సో. సో రివీల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇట్ ఈస్ డిజాల్వ్డ్. సో దెర్ ఇస్ నో క్యారీ ఓవర్. ఎప్పుడైతే క్యారీ ఓవర్ లేదో అప్పుడు ఏమైంది? దెర్ ఇస్ సైలెన్స్. సైలెన్స్లో చూశారు కనుక క్యారీ ఓవర్ లేదు. దెన్ అగైన్ దెర్ ఇస్ సైలెన్స్. అప్పుడు ది హార్ట్ యాక్టివిటీ ఇంతవరకు నొక్కబడి ఉంది కదా, మనసు చాలక గందరగోళంలో, మనసు యొక్క స్పీడ్లో, మనసు యొక్క కోరికల్లో, యాంబిషన్స్లో, మనసు యొక్క ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడంలో రకరకాల రుగ్మతలు మానసికంగా కదా, గిల్టు, తర్వాత ఇటువంటి కండిషనింగ్స్ ఎన్నో ఉన్నాయి మైండ్కి. సో ఈ గందరగోళంలో ఉండేటప్పుడు ఏమైందంటే హార్ట్ తన తాలూకా విషయాన్ని వెల్లడి చేయలేదు. అందుకే అది దుప్పటి కింద ఉండిపోయింది. సో కాబట్టి ఎప్పుడైతే ఈ క్లారిటీ వచ్చి నిశ్శబ్దం అయిందో, క్యారీ ఓవర్ లేదో, దెన్ సైలెన్స్ ప్రివైల్స్. సో ఆ సైలెన్స్లో ఏమవుతుందంటే హార్ట్ తన తాలూకా ఆ, ప్రశాంతత, ఆనందం, తర్వాత సరైన థాటు, ఇంటెలిజెన్సు, తర్వాత ఆపరేషన్ ఆఫ్ ఇంటెలిజెన్సు, అన్నీ కూడా ఆటోమేటిక్గా అక్కడి నుంచి ప్రారంభమవుతాయి అన్నమాట. అందుకని ఇక్కడ హార్ట్ అనేది పని చేయకపోవడం అనేది కారణం కూడా మైండ్ యొక్క గందరగోళ స్థితే. కాబట్టి ఇక్కడ మనకి మైండ్, బాడీ మీన్స్ నాట్ ఓన్లీ ది హోల్ బాడీ బట్ ది బ్రెయిన్, ద బాడీ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బాడీ, బ్రెయిన్, అండ్ ది మైండ్ అండ్ ది హార్ట్. ఈ మూడిటి యొక్క సమన్వయం ఎప్పుడు జరుగుతుందంటే సో నాట్ వెన్ ది బాడీ డామినేట్స్, not when the mind dominates. So all the dominations are stopped and understood. Then there is only heart. So then heart will ఆపరేట్ అనమాట. అప్పుడు ఈ ఆపరేషన్లో ఏమవుతుందంటే దెర్ ఈస్ హార్మనీ. అప్పుడు హార్మనీ వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ సైలెన్సే డీల్ చేస్తుంది దేంతో, బాడీతో. అక్కడ సైలెన్సే మైండ్ని డీల్ చేస్తుంది, సైలెన్సే ఇంటెలిజెన్స్ అక్కడ. సో ద హోల్ థింగ్ ఈజ్ వన్ అన్నమాట. అక్కడ ఒకటే అవుతుంది, వేరు భాగాలుగా లేదు అక్కడ. అందుకని దెర్ ఇస్ హార్మనీ అన్నమాట. దెర్ ఇస్ అన్ ఇంటగ్రేషన్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. దెన్ ఓన్లీ వన్ కెన్ ఫైండ్ వాట్ ట్రూత్ ఈస్. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్, అంటే ఇది మన టాపిక్కి సంబంధించిందే. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ మనకు థాట్సే కదా సార్. అంటే థాట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక థాట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ థాట్ అనేది నేను పర్సనల్గా చూసినప్పుడు ఆ థాట్ అక్కడికి ఆగిపోతుంది. సో అది అక్కడ ఆగిపోయినప్పుడు దాని స్టోరీ అది ఎలా రివీల్ చేస్తారు సార్? దాన్ని ఇప్పుడు నా థాట్ ఆగిపోతుంది. తర్వాత ఏమన్నారు మీరు? థాట్ ఆగిపోతుంది. మరి థాట్ అట్లా ఆగిపోయినప్పుడు దాని స్టోరీ అది ఎలా రివీల్ చేస్తుంది? అక్కడికి ఆగిపోతుంది కదా. అది ఎలా రివీల్ చేస్తుంది దాని స్టోరీ అది అని? అవును, అదేనా మీరు అనేది? అవును సార్. ఇప్పుడు చాలామంది మనం ఈ ఎరుకలో ఈ క్వశ్చన్ చాలామంది నుంచి వచ్చింది ఏమంటే ఆలోచనల్ని ఎరుకలో గమనించినప్పుడు ఆలోచన ఆగిపోతుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఆలోచన వస్తుంది, చూడగానే ఆగిపోతుంది. అయితే దీనివల్ల నాలో ఏది పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ కనబడలేదు. అంటే పెద్దగా నా భయం పోలేదు, లేదంటే పెద్దగా నాలో ఆ పరివర్తన దిశ కనబడటం లేదు.
కానీ కొంత ప్రశాంతత వస్తుంది. ఆలోచన చూసినప్పుడు ఆగిపోవడం వల్ల కొంత ప్రశాంతత వస్తుంది. కానీ ఇది నిలబడడం ఎలాగా అని చాలామంది అడిగారు అనమాట. సో ఒకటి నేనేం చెప్పానంటే, ఈ ఆలోచన అనేది ఆగిపోవడం అనేది ఒక నిశ్శబ్దంలో చూస్తే జరుగుతుంది, నిజమే. కానీ ఆలోచన యొక్క స్వరూప స్వభావాలు అర్థం కానిదే కేవలం ఎరుకతో చూడడం వల్ల ఆగడం వల్ల, ఆలోచన ఆగడం వల్ల అది కూడా తాత్కాలికంగా అక్కడ ఆగిందే తప్ప దాని నేచర్ అర్థం కాలేదు మనకి. అంచేత అర్థం అవ్వటం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆ నిశ్శబ్దంలో మళ్ళీ అలాగే ఉండేటప్పుడు ఏమవుతుందంటే, ఆ నిశ్శబ్దం ఇందాక చెప్పినట్టు ఇట్ హ్యాస్ ఎ పెనిట్రేటింగ్ క్వాలిటీ ఇంటూ ది లేయర్స్ ఆఫ్ ది మైండ్. ఇట్ హ్యాస్ ఎ పెనిట్రేటింగ్ క్వాలిటీ విచ్ హ్యాస్ దట్ సైలెన్స్ హ్యాస్. సో అదేం జరుగుతుంది అక్కడ నిశ్శబ్దం ఉండేటప్పుడు అంటే, బీ ఇన్ సైలెన్స్ అంటే ఆలోచన ఆగిపోగానే అక్కడ ఆగిపోయిందని కాదు, ఒక మరొక ఆలోచన పడుతుంది. అప్పుడు చూసి ఆ నిశ్శబ్దం ఉంది కదా, అక్కడే ఉండండి, అలాగే ఉండండి. వస్తే చూడండి ఏదైనా, అంతేగాని నిశ్శబ్దంలో అలాగే ఉండండి. ఉంటుండగా ఏమవుతుందంటే ఆ నిశ్శబ్దం ఇట్ హ్యాస్ ఎ క్వాలిటీ ఆఫ్ పెనిట్రేషన్, లోపలికి వెళ్తుంది అనమాట. వెళ్తూ వెళ్తూ ఏమవుతుందంటే, సో సపోజ్ మనలో ప్రిడామినెంట్గా గ్రీడ్ ఉంది, లేదా ప్రిడామినెంట్గా జెలసీ ఉంది అని మనకు తెలుస్తుంది అనుకోండి. సో ఫస్ట్ అది ఏం చేస్తుందంటే, అది టచ్ చేస్తుంది దాన్ని, లేదా అంటే ఏదో ఒక విషయాన్ని టచ్ చేస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి ఎన్నో కనెక్షన్స్ ఉంటాయి, ఇతర ఐ మీన్ వాట్ ఈస్ కాల్డ్, దాన్ని ఏమంటారు, రైట్ వర్డ్ ఏంటంటే కండిషనింగ్స్. ఎన్నో కండిషనింగ్స్ ఉంటాయి మనలో. సో సపోజ్ జెలసీ ఉందనుకోండి, జెలసీ ఈజ్ కనెక్టెడ్ టు hatred, jealousy is connected to disappointment, jealousy is connected to comparison, jealousy is connected to some anger, and jealousy is connected to some competition, and ilaga jealousy, so many connections are there. So బికాజ్ ఇంకోళ్ళు ఏమంటారంటే, నా భార్య ఇంకోళ్ళని చూసింది, చూడడం వల్ల నాకు చాలా అసూయ వచ్చింది అతని మీద. అంటే నిజంగా నాకు ప్రేమ ఉండే బట్ట కదండి నాకు అసూయ వచ్చింది, నా భార్యని ప్రేమించకపోతే నాకు అసూయ వస్తుంది అంటారు. సో బికాజ్ డీప్ ఎంక్వైరీ లేదు అక్కడ. సో అందుకని ఈ అసూయ అనేది ఏంటి అనేది సపోజ్ టచ్ చేసింది అనుకోండి సైలెన్స్. సో అప్పుడేమవుతుందంటే అది ఒకదాని నుంచి ఒకటికి, ఒకదాని నుంచి ఒకటికి, ఎలాగా ఒక చెట్టు నుంచి రకరకాలుగా శాఖోపశాఖలు విస్తరించాయో, దాని నుంచి చిన్న చిన్న కొమ్మలు ఎలా వచ్చాయో అవన్నీ కూడా ఆ విస్తరణ అంతటినీ కూడా చూపిస్తుంది అనమాట. సో వెన్ దట్ మైండ్ ఈజ్ సైలెంట్ ఇట్ కెన్ సీ ఇట్స్ కంటెంట్ వెరీ క్లియర్లీ అనమాట. బికాస్ ది థాట్ ఈజ్ నాట్ సీయింగ్ దట్, దెర్ ఈజ్ ఓన్లీ సైలెన్స్. సో బికాస్ ఆఫ్ దట్ సైలెన్స్ థాట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ ఇన్సైట్. సో ఆఫ్టర్ ఎవ్రీ ఇన్సైట్ అండ్ ఎవ్రీ రివిలేషన్ you feel relieved అనమాట. దేర్ అండ్ దెన్ యూ గెట్ రిలీఫ్ ఫ్రమ్ దట్. ఇట్స్ ఓవర్ అనమాట కంప్లీట్గా. ఇలాగ మన అండర్స్టాండింగు ప్రతి దీంట్లోనే పెరుగుతూ వస్తుంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు స్టే ఇన్ దట్ సైలెన్స్, దట్ ఈస్ ఇట్. సో సో ఏంటంటే ఆ థాట్ అనేది చూస్తున్నప్పుడు ఆగిపోతున్నా మనం అదే కంటిన్యూగా చేసినప్పుడు ఒక మూమెంట్ ఆఫ్ టైంలో కంప్లీట్ సైలెన్స్ వచ్చినప్పుడు అప్పుడు రివీలేషన్ స్టార్ట్ అవుతుంది కదా సార్? ఎస్ ఎస్. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. వెల్కమ్. యా, నాకు ఇది బాగా డిస్టర్బ్ చేసే క్వశ్చన్ ఇది, కానీ ఇప్పుడు కొంచెం అర్థమైంది నాకంటే. నేను కరెక్ట్ అంటే కరెక్ట్ గానే ముందుకెళ్తున్నా అనేది అర్థమైంది. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. This is what is the definition of serious mind. This is what is the definition of serious mind అంటే ఇదేనమ్మా. ఇప్పుడు మనం అంత ఎక్కువ సీరియస్ గా లేవు. ఇప్పుడు డాక్టర్ గారు దాన్ని చేసి ఎంక్వైరీ చేసి ఈ కుడ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ అస్. మనం కూడా మనం అది చూసాం అనుకోండి. ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, ద సేమ్ ఎక్స్ప్లెనేషన్ ని మనం ఇఫ్ వీ గో డీప్ ఇన్ టు అస్ అండ్ సీ దట్ ఫ్యాక్ట్,
then we are the serious mind. Our mind is then serious. So we can explain to other person when somebody asks us. Adi, that is serious mind, not stopping the inquiry. కరెక్ట్ చెప్పారండి. అంటే గివ్ అప్ చేయకూడదు. అంటే ఎందుకు అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపించింది అంటే ఇదంతా జరిగేది ప్రెజెంట్ మూమెంట్ లో. ఈ క్షణంలో ఉండి చూస్తేనే అర్థమవుతుంది. అక్కడే నేను అనేది చచ్చిపోతుంది. ఎందుకంటే ప్రెజెంట్ మూమెంట్ లో లేకపోతే మనము ఎంక్వైరీ చేయలేము. పాస్ట్ లో ఉంటే అసలు ఏమీ జరగట్లేదనే కదా. సో ఫస్ట్ స్టెప్ దీనికి మనం ఎప్పటికప్పుడు ప్రెజెంట్ మూమెంట్ లో ఉండి అబ్జర్వ్ చేయడమే. అందులోనే నేను అనేది చచ్చిపోతుంది అనే విషయం నాకు అర్థమైంది. మాస్టర్జీ, శ్రద్ధావంతమైన మనస్సు లోపించటము లేకపోవటము అది ఎరుకల లోపమా అండి? శ్రద్ధావంతమైన మనస్సు ఏది కాదో మనం ముందు చెప్పుకున్నాం కదా. మొదట మీరు మొదటి నుంచి విన్నారు కదా. విన్నాను. అంచేత ఇది కాదు అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక విషయం పట్టుకున్నప్పుడు దాన్ని వదలాలి కదా. అప్పుడే శ్రద్ధావంతమైన మనసుకు రాగలం. సో అది యాక్చువల్గా ఇది మన జీవితంలో ఇలా ఉంది అని మన జీవితాన్ని మనం చూసినప్పుడు, ఎక్కడైతే మన శరీరాన్ని మనం చూస్తుండేటప్పుడు ఎక్కడైతే సరి చేసుకోవాలో, జుత్తు కానీ ముఖం కానీ ఎలాగైతే సరి చేసుకుంటామో, మన జీవితాన్ని చూసినప్పుడు ఏది సరికాదో దాన్ని సరి చేసుకోవాలి మొదట. అది సరి చేసుకుంటేనే కదా ముందుకు వెళ్ళగలం. అంతేకాకుండా నిత్య జీవితంలో మనము గాఢత లేదు, మనలో డెప్త్ లేదు, ఉపరితలంలో జీవిస్తున్నాం. ఇప్పుడు ఆ ఉపరితల జీవితం మొదట చెప్పాం. ఇప్పుడు ఆ గాఢత ఏంటి అంటే నిత్య జీవితంలో రిలేషన్షిప్లో మనం ఏంటి అనేది మనకు వెల్లడవుతుంది. కాబట్టి మనం ఏంటి అనేది నిరంతరం ఎప్పటికప్పుడు చూడటం, జీవితాన్ని దానికి పూర్తిగా అర్పించుకోవడం. యూ హ్యావ్ టు గివ్ యువర్ లైఫ్ టు ఇట్. ఎందుకంటే దేనికోసమో కాదు. మనకేంటి అలవాటు అంటే ఏదో భగవంతుని పొందడానికి, ఒక శాంతిని పొందడానికి, ఒక ధనం పొందడానికి, కీర్తిని పొందడానికి ఈ పని చేయాలి అని చిన్నప్పటి నుంచి మన మైండ్ కండిషనింగ్ అయిపోయింది. ఏదో ఒక తాయిలం ఇస్తే, ఏదో ఒక బహుమానం వస్తే దాని గురించి మనం ప్రయత్నిస్తాం తీవ్రంగా. అది ఏ కారణం లేకుండా ఏది చెయ్యం కదా. సో ఇక్కడ ఒక కారణం పెట్టుకొని వెళ్ళే మనసు ఎప్పటికీ మనసు తను దాటి వెళ్ళలేదు. కాబట్టి మనం ప్రశాంతతని ఈ విధంగా ఆశించి వెళ్తే కాదు. దేనికి పలానాది పొందాలని చేసేవాడు ఎప్పుడు పొందలేడు దాన్ని. అప్పుడు దాని మీద దృష్టి లావైపోతుంది. కానీ ఇప్పుడు తనేంటి అనేది చూడడం ఒకరికే మన తాలూకా ధర్మం. మనం చూడవలసిన విషయం, మన సీరియస్నెస్ అంటే అదొక్కటే. ఆ తర్వాత జరగవలసింది ఏదో జరుగుతుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ వాట్ ఈస్తోనే ఉండాలనేది కదా జేకే టీచింగ్స్ అని కదా కృష్ణజీ మాట్లాడిందంతా కూడా. అయితే కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటి అంటే నువ్వు చేయవలసింది ఏమీ లేదురా, సో ఆ వాట్ ఈస్తో ఉండు అన్నారు అంతే. దెర్ ఇస్ నో టుమారో, దెర్ ఇస్ నో పాస్ట్, ఇట్ ఈస్ ఆల్ సైకలాజికల్ బిల్టప్. సో ప్రెజెంట్ ఈస్ ద వాట్ ఈస్. సో ద వాట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్ట్. So live with the fact, and if you understand the fact, you can go beyond that. అదే చెప్పారు. That is the seriousness. థ్యాంక్ యూ మాస్టర్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా సార్. ఛాయాజీ, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. అవునండి, మీటింగ్స్ మీరు రావట్లేదు. మీరు అదే వస్తున్నాను. ఏదో బిజీలో ఉన్నట్లు అన్నారు. లేదు వస్తున్నాను. ఏదో టైంలో జాయిన్ అవుతాను, మళ్ళీ వెళ్తున్నాను, వస్తాను సార్. థ్యాంక్ యూ. సార్, నేను ప్రేమ్ ప్రేమ్ కుమార్ గారు. సార్,
ఇది ఆలోచనని చూస్తూ ఉంటే సెల్ఫ్ ఎక్కువ జోక్యం చేస్తూనే ఉంది సార్ బలంగా. అది ఎందుకో తెలియట్లే. చూస్తే ఆ సెల్ఫ్ అనేది జోక్యం చేస్తూనే ఉంది సార్. అంటే ఈ ఆలోచన నాకు రాకూడదు, ఈ ఆలోచన నాకు రాకూడదు, ఈ ఆలోచన నాకు కలిగితే అదేదో తప్పు అని సెల్ఫ్ యొక్క జోక్యం ఎక్కువ ఉంటుంది సార్. అది దేని వల్ల? అదే థింకర్ కదా. థింకర్ ఎప్పుడు కూడా ది ఆలోచన అనేది ఏంటి, ఇట్స్ ఎ పెర్మనెంట్ థింగ్ కాదు. వస్తుంటుంది పోతుంటుంది కదా. ఆలోచనలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, పెర్మనెంట్గా లేవు ఏ ఆలోచనలు కూడా, కానీ వస్తుంటాయి మళ్ళీ పోతుంటాయి. సో టు మెయింటైన్ దట్ పెర్మనెన్సీ ఇట్ హెస్ క్రియేటెడ్ ద థింకర్ అండ్ ఈస్ పార్ట్ ఆఫ్ ది థాట్ ఓన్లీ. సో ఆలోచించేవాడు నిర్మించుకుంటుంది. అప్పుడు ఈ ఆలోచించేవాడే దాన్ని జడ్జి చేస్తాడు, దాన్ని విమర్శిస్తాడు, దాన్ని తప్పు పులించుతాడు. ఇది ఎందుకు వస్తుంది అంటాడు, ఇలా రాకూడదు అంటాడు, ఇది మంచిది అంటాడు, ఇది చెడ్డది అంటాడు. సో ఇతను ఆ సెన్సార్ ఉండేంత వరకు కూడా ఆలోచన కొనసాగుతుంది. సో ఈ సెన్సార్ అనేవాడు కేవలం ఆలోచనే కదా అని తెలుసుకోవడం అనమాట. సో రెండిటికి మధ్య భేదం లేదు. సో ఆలోచించేవాడు అనేవాడు నిజంగా లేడు. సో అది సృష్టించింది ఆలోచన తన పెర్మనెన్సీ కోసం. సో ఆలోచించేవాడు ఎప్పుడు ఇంటర్ఫీర్ అవుతున్నాడో, సో ఆలోచించేవాడి యొక్క ఇంటర్ఫీరెన్స్ని గమనించటమే శ్రద్ధ, గమనించటమే ఎరుక. అది ఇంటర్ఫియర్ అయినప్పుడు ఆ ఇంటర్ఫియరెన్స్ ని గమనించాలి. మరి ఇంటర్ఫియరెన్స్ వద్దంటే మళ్ళీ అక్కడ సెల్ఫ్ వచ్చేసింది. మరి వద్దనేవాడు కూడా సెల్ఫే కదా, ఓకే ఓకే థింకరే కదా. సో ఆ జోక్యం చేసినప్పుడు ఆ జోక్యం ఎలా జరుగుతుంది అనేదాన్ని అనేది గమనించాలి. అదే క్రూషియల్ పాయింట్. ఓకే అక్కడ చాయిస్ రాకూడదు, ఎంపిక రాకూడదు. ఎంపిక వస్తే సెల్ఫ్ వచ్చేసి. ఓకే అర్థమైంది సార్. ఇది చూడాలి సార్. ఓకే, థ్యాంక్స్ సార్. వెల్కమ్. So shall we close because the body feels tired or you continue? టేక్ రెస్ట్ సార్, నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. పర్వాలేదు, థ్యాంక్ యూ. వెరీ నైస్ సెషన్. థ్యాంక్ యూ, గుడ్ సెషన్. మీ హెల్త్ బాగుందండి? మీ హెల్త్ బాగుందా డాక్టర్ గారు? కొంచెం వీక్ గా ఉంది. ఓకే, ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి. గోపాలకృష్ణ గారు బాగున్నారా? నమస్తే సార్. నమస్తే దీప్తి. నమస్తే సార్, థ్యాంక్ యూ. రెస్ట్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చారు, చాలా సంతోషం. Sorry for చక్కటి టాపిక్ సార్. until the session is over. ఏం పర్వాలేదు, థ్యాంక్ యూ. ఓకే If you want to continue, I will keep that open. వద్దు మాస్టర్. ఏం పర్లేదు సార్, నెక్స్ట్ వీక్ విల్ స్పెండ్ సమ్ టైమ్. మీన్ వైల్ గెట్ వెల్ సూన్. మీరు రిలాక్స్ అవ్వండి సార్. Okay. నమస్తే. Thank you, sir. Thank you, sir. Thank you very much. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Take care.